నెలలుగా నీవు తోడుండగా ఏ దిగులు నాకు నెలలుగా నీ కృప తోడుండగా ఎంతలోతున పడిపోయినా పైకెత్తగల సర్వశక్తుడా ఎదారులను సెలవేరువై ప్రవహించుమయా చీకటిలో కాలు చీకటిలో అగ్ని స్తంభమై నన్ను నడుపుమయా జీవించవే సమృద్ధిగా అక్షయుడానే కల్వరి త్యాగం అంకిత భావం కలుగజేసెను ఆశల వాకిలి నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా మధురం యేసయ్య సన్నిధి మరువజాలను జీవితకాలమంతా ఆనందించెదా యేసయ్యనే ఆరాధించెదా జీవితకాలమంతా ఆనందించెదా యేసయ్యనే ఆరాధించెదా మన కొరకు ఆయన ఏ విధంగా నలగొట్టబడ్డాడు, ఆయన మన కొరకు ఏ విధంగా హింసించబడ్డాడు. ఎందుకంటే ఈ లోకంలో శరీరధారిగా ఆయన మనకి శరీరధారిగా ఆయన పరమని, ఆయన వైభవాన్ని, ఆయన రాజేశ్వర సంస్థలను విడిచిపెట్టి ఆయన మన కొరకు మనం ప్రేమించి ఇది అంటే మనం చేసిన అతిక్రమం చేసిన పాపంలో గొర్రెల ద్వారా అంటే అప్పుల్లో గొర్రెల ద్వారా కానీ ఏదైనా ఇస్తే దేవుని సన్నిధికి ఏకాంత ప్రార్థన దేవుని సన్నిధికి వచ్చే చేస్తున్నాం. శుక్రవారం వచ్చేది దేవుని సన్నిధికే, మనది నా కోసం కాదు. శనివారం స్త్రీల కొడుకు వచ్చేది కూడా దేవుని సన్నిధికే. ఏమండి, ఇంకే ప్రార్థనకి ఎవరింట్లో ప్రార్థన అయినా సరే వచ్చేది దేవుని సన్నిధికే. కానీ వాళ్ళని చూసి వాళ్ళ కొరకు వాళ్ళ ఫేవరెట్ విషయంలో వస్తే వాళ్ళు ఏదో ఒకరోజు మీకు శత్రువులు అయిపోతారు. రెండోది ఏంటంటే, నువ్వు అలా ఫేవరెట్ పెట్టుకొని ఇష్టం వాళ్ళ ఇష్టం కాబట్టి నేను వెళ్తున్నాను అనుకుంటే జీవితంలో దేవుడు నీతో ఎప్పుడు మాట్లాడు. దాని విషయంలో నువ్వు యథార్థత తప్పవు.
నాకు నచ్చిన వారు కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్తాను, నాకు నచ్చని వారు కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళను అంటే అక్కడ యథార్థత తప్పవు. ఎందుకంటే అది ఎవరు దేవుని సన్నిధి, అక్కడ వాక్యం జరుగుతుంది. ఆరాధన, వాక్యము, ప్రార్థన, పాటలు అన్నీ దేవుని సంబంధమైనవే. ఆ మనిషి కోసం చేయను. ఈరోజు మనుషులు ఎలా ఉన్నారంటే వారి హృదయము మనుషుల మీద ఇష్టపడే హృదయంగా ఉంది, మనుషుల కొరకు చేసే హృదయంగా ఉంది. వక్ర మార్గము సక్రమవాలి, అరుగు మార్గమును పోవాలి. రాజు వస్తున్నాడు ఆయతమౌగా, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుగా. రాజు వస్తున్నాడు ఆయతమౌగా, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుగా. కరెక్ట్గా సెయింట్ జోసెఫ్ స్కూల్లో సీట్ రావాలనేసి ప్రార్థనలో పెట్టాను. పెట్టిన తర్వాత ఏంటంటే అది ప్రార్థనలో పెట్టడం కాదు, అది ఏంటంటే పాస్టర్ మొక్కలకి మావుకోవాలని చెప్పి ఎవరితో నా మొక్కల్ని షేర్ చేసుకోలేదు. ఎందుకు నా గురించి నా కుటుంబం మీరు అందరూ కూడా ప్రార్థించారు, మీతో షేర్ చేసుకోవాలని ఆశతోని నేను ఇప్పుడు నేను చెప్తున్నాను మీ అందరికీ. అవిలోకి 50 లాక్ సీట్ వచ్చింది. ఉన్నతమైన వరా నా యేసయ్యా, నీవే ప్రేమమయుడా. నా రాజువు నీవే, నా రాజువు నీవే, నా ఏలిన వాడా యేసయ్యా, నా రాజువు నీవే. ప్రేమయు ప్రభువైన యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకును తన ప్రేమించిన సకల పరిశుద్ధులకు సదాకాలము తోడ ఇంటి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తం సంపూర్ణ విజయం కలుగు.